ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి సకల మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం. మొదటి 2 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించినడలా నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయనందు తనకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయనందే అతిశయపడుదురు. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వాక్యమైన దేవుడవు, నీ పరిశుద్ధ ప్రవక్తల చేతనైన రాయించి ఉంచిన లేఖనమును బట్టి నీకు స్తోత్రాలు. సజీవమైన నీ వాక్కు ద్వారా నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు, వాటి ప్రకారము అనుసరించగలిగిన కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేను అల్పుడను, నీ పాదధుని తండ్రి, అపాత్రుడను, నీ యందు మరుగుపరిచిన ఆయన నీ అభిషేకముతో నింపి మీ దాసుని నోట నీ వాక్కుంచి నీవు నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీదే ఆధారపడి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయాన్ని బట్టి మరోసారి దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుచు తెలియజేస్తున్న ఒక ప్రముఖమైన విషయం. యెహోవా వాక్కు ఇది. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించినడలా నా యొద్దకే రావలెను. ఈరోజు వాక్య సందేశాన్ని మనం వినబోతున్న అంశం ఏంటంటే, మీరు నా వైపు తిరిగినడలా నేను మీ వైపు తిరిగిదను. సో దైవ వాక్యం ఏం చెప్తుందంటే, ఇజ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ప్రారంభములో నుండి ఇజ్రాయేల్ ప్రజలను విమోచించి తీసుకొచ్చిన దినము మొదలుకొని మోషే 40 రాత్రి పగలు ఆయన సీనాయి కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దినం మొదలుకొని ఇజ్రాయేల్ ప్రజలు అక్కడక్కడ ఆయా సందర్భాలలో దేవుని యొద్ద నుండి వారు తిరగబడడం అనేది, దేవునికి తిరుగుబాటు చేయడం అన్నది, దేవుని ఎదుట వారు అయిష్టులుగా జీవించడం అన్నది, దేవునిని కాకుండా, జీవం కలిగిన దేవునిని కాకుండా మానవుల మనస్సుల చేత తయారు చేయబడిన యొక్క ప్రకృతిని, అలాగే వస్తువులను ఆరాధించడం మూలంగా దేవుని హృదయాన్ని వాళ్ళు ఎంతగానో బాధ పెట్టారు. అయితే మనిషి తయారు చేసిన యొక్క విగ్రహమును కంటే కూడా చాలా సీరియస్, చాలా అపాయకరమైన విషయం ఏంటంటే అంతరంగంలో ఉన్న మనిషి యొక్క స్వభావం. ఆ మానవుని యొక్క స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రభువుకి స్తోత్రం. వినండి, మన ప్రభువు నామమును బట్టి బాప్తిసం తీసుకున్నాం కనుక ఓకే, మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతామని అనుకుంటాం. అది వాస్తవమే, సత్యమే. కానీ దేవుడు విశ్వాస యొద్ద నుండి స్వభావాల్లో మార్పు కావాలని కోరుకుంటాడు. ఆయన ఏ స్థితిలోనికి మారాలని బైబిల్ సెలవిస్తుందంటే, లేఖనం ఏం చెప్తుందంటే, ఆయన కుమారుని యొక్క సారూప్యములోనికి ప్రతి ఒక్క విశ్వాసి, సంఘమంతా కూడా మలచబడాలి. స్తోత్రం. హల్లెలూయా. సాధారణముగా పెళ్లి చేస్తున్నప్పుడు, పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు
తగిన వ్యక్తి కొరకు కనిపెడతారు, వెతుకుతారు. మరి ఒక్కసారి ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి పరిశుద్ధుడే ఉన్నాడో, నీతి కలిగి ఉన్నాడో, యథార్థవంతుడే ఉన్నాడో, ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు, ఆ స్వరూపము కరెక్ట్గా ఉంటే కదా. దైవ వాక్యమే సెలవిస్తుందంటే, అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రకారముగా నేను దేవుని యొక్క గొర్రె పిల్లను, అలాగే తన యొక్క వివాహము నిమిత్తమై సిద్ధపడి ఉన్న గొర్రె పిల్ల యొక్క భార్యను నేను చూచి తిని అన్నాడు. గొర్రె పిల్ల వివాహమునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభుకు స్తోత్రం. ఇక్కడ పిలువబడిన వాళ్ళు ఎవరు? ఆ గొర్రె పిల్ల యొక్క భార్య ఎవరు? పిలువబడిన వారు దూతలా? కాదు, ఆల్రెడీ దూతలు అక్కడ ఉన్నారు, పరలోక రాజ్యములో ఆల్రెడీ ఉన్నారు. మరి పిలువబడిన వారు ఎవరు? వివాహమునకు పిలువబడిన వాళ్ళు ఎవరు? వివాహోత్సవమునకు పిలువబడిన వారు ధన్యులని రాయబడింది. మరి పెళ్లి కుమార్తె ఎవరు? పెళ్లి కుమార్తె సంఘం అయితే పిలువబడిన వారు ఎవరు? విశ్వాసులు సంఘం అంటే తేడా ఏంటి? చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వాళ్ళందరూ కూడా, ఇంతకు ముందు జ్ఞాపకం చేస్తున్న అందరూ కూడా దేవుని బిడ్డలే. సంఘములో వాళ్ళందరూ కూడా బాల్యభాగస్తులే, వాళ్ళందరూ కూడా సంఘమే. ఇక్కడ విషయం ఏంటంటే, పిలువబడిన వారు అలాగే పెళ్లి కుమార్తె. పెళ్లికి పిలువబడిన వారు, వివాహోత్సవమునకు పిలువబడిన వారు ఎవరు అంటే సంఘమే. అలాగే పెళ్లి కుమార్తె కూడా సంఘమే. కాకపోతే డిఫరెంట్ ఏంటంటే, వినండి, డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఈ పిలువబడిన వారిలో అనేక మంది ఒక దేవుని వాక్యానికి విధేయత చూపి ఆయన చిత్తమునకు అనుకూలంగా దినదినము నీతి కలిగి, లేఖనంలో రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో మనం చదువుకోగలిగితే, నీతిమంతుడు ఇంకనో నీతిమంతుడుగానే జీవించనీయుడు, పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధంగానే జీవించింది. ఎవరైనా సరే అనీతి కలిగి లేకపోతే దుర్నీతి కలిగి జీవిస్తే ఇంకనో వారు భక్తిహీనంగానే జీవించనివ్వండి అంటాడు. సో దేవుని యొక్క వాక్యాన్ని విని ఎవరైతే వారి జీవితంలో దినదినము దేవుని వాక్యమునకు విధేయత చూపుతూ వాక్యానుసారంగా జీవితాన్ని మలుచుకుంటూ నీతి నుండి అధిక నీతికి, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి, భక్తి నుండి అధిక భక్తిలోనికి, విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి ఎవరైతే నడుస్తారో, అనగా కాలం జరుగుచుండగా ఆయనకు సంపూర్ణంగా ఇష్టలుగా ఎవరైతే మారిపోతారో, స్తోత్రం, వారే పెళ్లి కుమార్తెగా మారిపోతారు. స్తోత్రం. మిగిలిన విశ్వాసులందరూ కూడా ఎంత చెప్పినా సరే కొంచెం ఇటు అటు ఉన్న వాళ్ళు పడి లేచి అంటున్న వాళ్ళు అందరూ కూడా పిలువబడిన వారే. సన్నిహితంగా ఉండగలిగిన ఎవరంటే సమస్తాన్ని త్యాగము చేసి, లోకాశలని కూడా త్యాగము చేసి, ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే అపొస్తలుడైన పౌలు ఆయన గలతీ పత్రికలో రాస్తూ ఒక మాట అంటాడు. గలతీ పత్రికలో రాస్తూ ఆ వచనాన్ని మనం చూసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక, రైట్, 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనం. అందరూ కలిసి, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. ఏ స్వరూపం? క్రీస్తు యొక్క స్వరూపము. పరిపూర్ణముగా ఎవరైతే క్రీస్తు స్వరూపములోనికి మలచబడతారో, పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆ క్రీస్తు స్వరూపం మీలో మరలా ఏర్పరచబడే వరకు కూడా, కనుపరచబడే వరకు కూడా మీ నిమిత్తము నేను ఎంతో ప్రసవ వేదన పడుచున్నాను అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సామాన్యమైన విశ్వాస జీవితం అన్నది దేవుడు కాదు కోరుకున్నది. ఆయన యొక్క స్వరూపంలోనికి మలచబడాలి. ప్రభుకు స్తోత్రం. సరే, మళ్ళీ మనం తిరిగి, అందుకే దేవుని హృదయంలో ఉన్న ఆశ, వేదన ఏంటంటే, నా వైపు మీరు తిరిగిన ఎడల నేను మీ వైపు
తిరిగిదనని మాట్లాడుచు ప్రభు ఇక్కడ ఏమంటాడంటే, మీరు ఒకవేళ తిరగాలని ఉద్దేశం ఉంటే నా యొద్దకే రావాలి. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. సో ఎక్కడి నుండి తిరగమంటారు? తిరగండి, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి అనే పదానికి మరో అర్థం ఏంటి? ప్రజలు దేవుని వైపునకు కాకుండా తమ సొంత మార్గములలో నడుస్తున్నారని అర్థం. దేవుని వైపున కాకుండా వారు దేవునికి వీపు చూపిస్తున్నారని అర్థం. ఓకే, స్తోత్రం. వారు బ్యాక్ చూపిస్తున్నారు దేవునికి, దేవుని వారు వెనక్కి పెట్టి ఉన్నారని అర్థం. అందుకే దేవుడు అంటున్నాడు, టర్న్ టువర్డ్ మీ, నా వైపు తిరగండి. ప్రభుకు స్తోత్రం. ఏ విషయంలో తిరగాలనేది లేఖనాలు మనకు తెలియజేస్తుంది. అందులో ఇక్కడ మనం చూసిన విషయం చూస్తే 2వ వచనంలో అంటున్నాడు, సత్యమును బట్టి. ప్రభుకు స్తోత్రం చెప్తాం. దేవుని వైపు తిరుగుటాన్ని దాంట్లో ప్రవక్త ఎనిమియో ద్వారా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఒకటి, సత్యము వైపు తిరగాలి. బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ట్రూత్. దేవుడి సత్యమై ఉన్నాడు కనుక సత్యం వైపు తిరగండి. అంటే ప్రజలు సత్యమును అనుసరించకుండా, సత్యమును పలకకుండా, సత్యమును వారు చేయకుండా, స్తోత్రం, 2 విషయాలు మనం గమనిస్తాం. బైబిల్ గ్రంథం చెప్తున్నది. ఒకటి, సత్యము చెప్పడం, సత్యము చేయడం. సత్యమును చేసి మామూలుగా మాట్లాడడం ఉంది, సత్యం చెప్పడం ఓకే. బట్ సత్యాన్ని మన క్రియల ద్వారా చూపించడం, రైట్. అది మనకు ప్రకటన గ్రంథంలో అంటాడు, సత్యమును జరిగించువాడు అని. స్తోత్రం. సత్యము జరిగించడం అనే పదానికి అర్థం ఏంటంటే వాక్యానుసరముగా జీవించడం. సత్యాన్ని జరిగిస్తున్నారని అర్థం, రైట్. ప్రభు ఏమంటాడు, ఇప్పుడు నా వైపు తిరగండి అంటే సత్యం వైపు రావాలి. నువ్వు చేస్తున్న ప్రతి క్రియలన్నీ కూడా వాక్య ఆధారం ప్రకారముగా, అనగా సత్యము, సత్య వేద గ్రంథంలో రాయబడిన ప్రకారంగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని వైపు తిరిగినట్టు. లేకపోతే నీవు ఒకవేళ నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే నువ్వు దేవుని వైపు తిరగలే. దేవుని ప్రార్థన మందిరం అనే ప్రభు ఏర్పాటు చేసిన స్థలానికి రావచ్చు, కానీ నీ హృదయం తిరగాలి దేవుని దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. నీ మనస్సును తిరగాలి, సత్యము వైపు తిరగాలి. ప్రభుకు స్తోత్రం. వినండి, మనము దేవుని మందిరం ఆదివారం ఒక్కరోజు ఒకవేళ ప్రభు మందిరానికి వచ్చి నేను దేవుని వైపు తిరుగుతున్నానంటే కాదు అసలు. మరి అలాంటప్పుడు మిగిలిన 6 రోజుల పరిస్థితి ఏంటి? దేవుడు ఆదివారములకి దేవుడా? 48వ కీర్తన మనం చదువుకున్నాం ఏంటంటే, ఈ దేవుడు మనకు ఏమైనాడు? ఆశ్రమే ఉండి ఆయన నిరంతరము మనకు మరణము వరకు ఆయనే నడిపించేవాడే. ఆయన నిత్య దేవుడు. స్తోత్రం. ఇటర్నల్ గాడ్, ఆయన నిత్య దేవుడు. కాబట్టి నిరంతరము జీవిస్తున్న దేవుని వైపు మనం నిరంతరము తిరగాలి తప్ప మన జీవితకాలము ఆయన వైపు తిరగాలి, కానీ ఆదివారం ఒక్కరోజు తిరగడం కాదు. ప్రభుకు స్తోత్రం. సో దేవుని వైపు ప్రభు అంటాడు. అందుకే సత్యాన్ని అనుసరించగలిగినప్పుడు ఆయన వైపు తిరుగున్నట్లు. పాస్టర్ గారు ఎలాగండి మరి సత్యమే నిజమే మాట్లాడండి, చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇబ్బందికరంగా ఉన్నా నువ్వు అలవాటు చేసుకోవాలి కొంతకాలానికి. అప్పుడు నీ ఆత్మలో బలపడతావు, ఆత్మలో ఆనందిస్తావు, నీలో ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. దేవునికి స్తోత్రం అంటావు. ప్రభువా, ఏదేమైనా నేను అబద్ధం ఆడకుండా, అబద్ధము జరిగించకుండా నువ్వు నన్ను కాపాడగలిగావు, నీకు స్తోత్రం అని ప్రభువును గణపరుస్తావు. ఎవరైతే ఆ విధంగా చేస్తారో వారు దేవుని వైపు తిరిగినట్లు. సెకండ్ థింగ్ మనం గమనిస్తే 2వ భాగంలో చూస్తే, న్యాయమును బట్టి న్యాయాన్ని జరిగించాలి. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, భౌతికంగా లోకంలో మనం జీవిస్తున్నాము కనుక న్యాయమును అనుసరించి నడవలసిన విషయం ఎంతగా ఉంది. ఇజ్రాయెల్ ప్రజల విషయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని చూచి లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయశాస్త్రం అంతా కూడా నేర్చుకుంటారు అన్నాడు. ధర్మశాస్త్రం అంతా వాళ్ళు నేర్చుకోవాలి మిమ్మల్ని చూసుకుని. అంటే అర్థం ఏంటి? మీరు మాదిరిగా ఉండాలని కదా, మీరు మొదట చేయాలని కదా, మీరు వాటి ప్రకారంగా నడుచుకోవాలని నేను తెలియజేస్తున్నమాట. అది అలా చేస్తున్నప్పుడే మీరు భూలోకంలో ఉన్న ప్రజలందరికీ, భూమి మీద ఉన్న జనులందరికీ ధర్మశాస్త్రాన్ని నేర్పించేవారుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. సో ప్రియులారా, న్యాయం జరిగించాలి. ఎక్కడ? ఇంట్లో, సంఘంలో కూడా న్యాయం ఉండాలి.
ప్రతి వ్యవస్థలో న్యాయం ఉండాలి. స్తోత్రం. సమాజంలో న్యాయం ఉండాలి, న్యాయానుసారంగా ప్రవర్తించాలి. ఎందుకంటే దేవుడు అన్యాయమునకు విరోధి, దేవుడు అన్యాయమును అసహించుకుంటాడు. ఎవరి పట్ల అన్యాయము చేయడానికి వీలు లేదు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, అందరి పట్ల న్యాయం జరిగించాలి. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు న్యాయవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మిగతా వాళ్ళని ఎందుకు ఆశీర్వదించాలి? దేవుడు ఇక్కడ ఏమైనా అన్యాయం చేశాడా? అబ్రహామును మాత్రం ఆశీర్వదించి తర్వాత ఉన్న వాళ్ళకి ఆశీర్వదించలేదంటే దేవుడు ఏమైనా అన్యాయము చేశాడా అంటే నేను గట్టిగా చెప్పగలను, దేవుడు అన్యాయము చేయలేదు. బికాస్ అబ్రహాము పిలిచిన వెంటనే దేవుని వాక్యమునకు, దేవుని పిలుపునకు విధేయత చూపి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేవుడు అన్యాయం చేశాడా? చేయలేదు. నిన్ను అలా పిలిస్తే నువ్వు వస్తావా? నేను చూపింపో దేశానికి వెళ్ళరా బాబు అంటే వెళతావా? అన్ని త్యాగం చేయగలవా? నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పణ చేయమంటే తీసుకొచ్చి ఇచ్చేసాడు, అర్పణ చేయడానికి తీసుకొచ్చేసాడు. నువ్వు చేయగలవా? దేవుడు అన్యాయస్తుడు కాడు. కొందరు జీవితంలో దేవుడు దీవిస్తుంటే, అభివృద్ధి పరుస్తుంటే, కాపాడుతుంటే వాటికి మనం అర్థం చేసుకోకుండా ఎందుకు దేవుడు దీవించాడు, ఎందుకు దేవుడు వారిని వాడుకుంటున్నాడు, దేవుడు ఏమైనా అన్యాయం చేస్తున్నాడా? నో. ఆ వ్యక్తి అనుదిన జీవితంలో ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుంటారు. అనుదిన జీవితంలో దేవుని యొక్క ఆ కృప, ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించి వాళ్ళు నడుస్తున్నారు. దైవ కార్యముల కొరకు ఆసక్తి కలిగి ఉంటున్నాడు. కాబట్టి అలాంటి వాడిని దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ చూసి దేవుడు వాళ్ళకి ఎందుకు వాడుకుంటున్నాడు, దేవుడు ఎందుకు వాళ్ళు దీవిస్తున్నాడు? నో, దేవుడు అన్యాయస్తుడు కానే. నువ్వు ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి వచ్చేసి దేవుడు మిగిలిన వాళ్ళని దీవించమంటే ఎలాగవుద్ది? దేవుడు అన్యాయస్తుడు కాడు కదా. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో దేవుడు మొదటి అధ్యాయంలో చూస్తే ఈ 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. దేవుడు అందరి మీదకి దిగి రావచ్చు కదా పరిశుద్ధాత్మ? నో, వారు ప్రతి దినములు దేవుని సన్నిధానములో, ప్రార్థనలో, పాటల్లో, వాక్య ధ్యానంలో సమయము గడిపారు. అందుకు వారి మీదుగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒకడు ప్రతి అనుదిన జీవితంలో ప్రార్థనలో సమయం గడుపుతాడు, దేవుడు వారి పట్ల అద్భుత కార్యం చేస్తాడు. పక్కనున్నవాడు 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు ప్రార్థన చేసి దేవుడు నా జీవితంలో కూడా కార్యం చేయాలి కదా, ఎందుకు చేయలేదు అంటే దేవుడు అన్యాయస్తుడు కాడు కదా. నువ్వు కూడా ప్రార్థన చేయి, నువ్వు కూడా ప్రభు సన్నిధిలో సమయం గడుపు. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సో ప్రియులారా, ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన అన్యాయస్తుడు. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు, మనం ఆయన పేరట చేసిన కార్యములను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు. స్తోత్రం. దేవుడు న్యాయాన్ని కోరుకుంటున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే అక్కడ దేవుడు ఒక తోటను గురించి తెలియజేశాడు. ఆ తోట అయితే మరొకటి ఏం కాదు, కానీ ఇశ్రాయేలు జనం గురించి తెలియజేశాడు. ఓకే, ఆ తోట చుట్టూ కంచె వేసాడట, ఫలిస్తుందేమో ఆశ ఎదురు చూశాడట. కానీ తీరా చూస్తే ఆ ద్రాక్ష, నిజమైన మంచి ద్రాక్ష పండ్లకు బదులుగా కారు ద్రాక్షలు కాసిందట. అక్కడ విషయం ఏమైనా అంటున్నాడంటే 6, 7 వచనాలు మనం చదువుకుంటే దేవుడు న్యాయము కొరకు ఎదురు చూస్తే బలాత్కారము కనబడిన. నేటి రోజుల్లో ప్రపంచంలో గమనించండి, శ్రద్ధగా వినండి, అనేక మంది అన్యజనులు ఎక్కడ పడితే అక్కడ అన్యాయం చేస్తున్నాడు, ప్రజలకి న్యాయం చేయటలే. దేవుడు వాటన్నిటి విషయంలో తీర్పులోనికి తీసుకొస్తాడు. ధర్మశాస్త్ర ప్రకారముగా కాదు, ఈవెన్ ఒక విధంగా చెప్పాలంటే ప్రభుకు స్తోత్రం చెప్దాం, కనీసం రాజ్యాంగ నియమ ప్రకారముగా అధికారులు నడవటం లేదు, రాజ్యాంగానికి విరోధముగా ప్రవర్తిస్తున్నారు. రాజ్యాంగాన్ని వారు పాటించకుండా దేశద్రోహి అని అంటున్నారు. ఎంత మూర్ఖులో మీరు ఆలోచించండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కొన్ని స్థలాల్లో, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో, గుజరాత్ ఇటువంటి ప్రాంతాల్లో మనం చూస్తే దేవుని బిడ్డలారా, అక్కడ పోలీసుల దగ్గరుండి క్రైస్తవులను కొట్టిస్తున్నారు. పోలీసులు ఎందుకున్నారు? పోలీస్ వ్యవస్థ అసలు దేనికి? గొడవలు అయ్యే స్థలాల్లో ఏం చేయడానికి? భద్రపరచడానికి కదా, న్యాయం తీర్చడానికి కదా, న్యాయం పక్షముగా మాట్లాడడానికి కదా. కానీ వాళ్ళు దగ్గరుండి కొట్టిస్తున్నారు, దగ్గరుండి పడగొట్టిస్తున్నారు.
ఏం జరుగుతుంది? ఇవన్నీ అన్యజనుల గురించి. బట్ నీవు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో న్యాయాన్ని అనుసరిస్తున్నావా? ఒకసారి గమనించు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నా వైపు తిరగడం అంటే మన ముఖం తిప్పడం కాదు, దేవుని వైపు మన ముఖం తిప్పడం కాదు. న్యాయ విషయంలో దేవుని వైపు తిరగాలి. దేవుని స్తోత్రం. అండ్ మూడో విషయంలో మనం గమనించినప్పుడు నీతిని బట్టి, సో నీతి కలిగి జీవించాలి. నీతి నిజాయితీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. యా, దేవుని ప్రజలారా, నీతి కలిగి జీవించాలి, నీతి కార్యాలు జరిపించాలి. నోహ ఒక్కడి తన తరములలో నీతిమంతుడుగా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. చెడు కార్యములు చేయకుండా నీతి వైపు తిరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చెడు కార్యాలు దేవుని దృష్టికి అసహ్యం అన్నది. నేను మరలా చెప్తాను, దేవుడు కానీ ఒక వ్యక్తి జీవితం వల్ల ఆయన తిరిగితే, ఆయన వస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతుందో, ఎలాంటి మేలును పొందుకుంటారో లేఖనం నుండి మీకు చూపిస్తా. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. భక్తులు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులను కావచ్చు, ఒకసారి మనం దేవుని వైపు తిరిగితే ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా జీవంతోడని ప్రమాణము చేసిన ఎడల అప్పుడు ఏం జరుగుతుంది? జనములు ఆయనందు తనకు ఆశీర్వాదము కలుగుననుకుందురు, ఆయన యందే అతిశయ పడుదురు. దేవుని వైపు తిరిగిన ఎడల ప్రభు ఏం చేస్తాడంటే ఆయన ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. అప్పుడు ప్రజలు ఆయనందే అతిశయిస్తారు, ఆనందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 8వ గ్రంథం ఒకసారి మనం 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. 15వ అధ్యాయం 19 వచనం. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ప్రభుకు స్తోత్రం. సెకండ్, ఇక్కడ ఆశీర్వాదం మనం చూస్తున్నాం ఏంటంటే, దేవుని వైపు తిరిగిన ఎడల ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలో నిలుచున్నట్లుగా చేస్తానన్నాడు. గట్టిగా స్తోత్రం. దేవుని సన్నిధిలో నిలిచిన కంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉన్నదా? నువ్వు నా తట్టు తిరిగితే నా సన్నిధిలో నీకు నిలిచినట్టుగా చేస్తాను. సో దేవుని వైపు తిరగడం అంటే ఇక్కడ ఏంటి? ఏ విషయంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు? ఇక్కడ మన క్రింద వచనాలు చూసుకుందాం. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఏవి నీచములో ఏది ఘనమైనవో గుర్తుపట్టాలి. ప్రభుకు స్తోత్రం. ఏ క్రియలో నీచమైనదో వాటిని తెలుసుకొని వాటిని విసర్జించాలి. ఏవి ఘనమైనదో వాటిని తెలుసుకొని వాటిని అనుసరించాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఏది ఘనమైనది దేవుని దృష్టిలో, ఏది నీచమైనది దేవుని దృష్టిలో, వాటిని తెలుసుకోవాలి. ఘనమైన వాటికి నీచమైన వాటికన్నా విభేదాలు మనం తెలుసుకోవాలి, తేడా తెలుసుకోవాలి. వ్యత్యాసమును తెలుసుకొని మనం దేవుని దృష్టికి ఘనమైన వాటిని మనం ఎంచుకొని వాటిని అనుసరించాలి. అప్పుడు దేవుడు అంటాడు, నా సన్నిధిలో నేను నిన్ను నిలబెట్టేదను. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. అండ్ మరో మాట చెప్పాడు ఏంటంటే, వారు నీ తట్టునకు తిరగవాలని కానీ నీవు అనేక సందర్భాల్లో విశ్వాసులు ఏం చెప్తే పాస్టర్ గారు అదే. ఎందుకు? ఏం చేస్తారు ఇంకా? కానీ కొన్ని వాటిలో తిరగడానికి ఏమాత్రం వీలు లేదు. తమకు నచ్చినట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటి వైపు ఇక్కడ స్పష్టంగా ఏమని చెప్పారు ప్రభు, నీవు నీ తట్టునకే వారు నీ తట్టునకే తిరగవలెను గాని
నీవు వారి తట్టునకు. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, దేవుని చిత్తానికి ప్రతికూలముగా ఏమైనా వాళ్ళు చేస్తున్నప్పుడు వారి యొక్క ఆలోచనలకు అసలు ఏమాత్రం నువ్వు ఏకీవించకూడదు. నా తట్టునకు తిరగాలి. ప్రభుకి స్తోత్రం. నా వాక్యములకు, నా వాగ్దానములకు, నా లేఖనములకు అనుకూలముగా నువ్వు తిరగాలి. వారు నీ వైపే తిరగాలి, అంతే. స్తోత్రం. అప్పుడు నేను నిన్ను నా సన్నిధిలో నిలబెట్టెదను. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు కానీ నా వైపు అలాగనే తిరగలిగినాడలా, ఘనమైనది, పరిశుద్ధమైనది, న్యాయమైనది ఏదో నువ్వు తెలుసుకొని వాటిని అనుసరించి నా వైపు మరి తిరిగినాడలా, ప్రజలను నువ్వు బోధించగలిగినాడలా, ప్రభుకు స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను ఏ విధంగా దేవుడు నియమిస్తాడంటే, పడగొట్టజాలని ఇత్తడి వలె ప్రభు నిలబెడతాడు. స్తోత్రం. నిన్ను ఎవరు కూడా ఓడించలేని అర్థం. నిన్ను ఎవరు కూడా పడగొట్ట లేని స్థితిగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం. దేవుని ప్రజలారా, నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా ఏది ఘనమైనదో, ఏది నీచమైనదో, ఏది న్యాయమైనదో, ఏది అన్యాయమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో నీవు వాటిని తెలుసుకొని వాటి ప్రకారముగా నీచమైన వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగిన ఎడల దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన బలమైన పడగొట్టజాలని ఇత్తడి వలె నిన్ను స్థిరపరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క ఈ అద్భుతమైన మాటలు మనం వింటుండగా దేవుని ప్రజలారా, మన ప్రభు వైపు మన యొక్క స్వభావాలన్నీ కూడా మార్చుకుని ఆయన వైపు మనం తిరగవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుని వైపు తిరిగిన 2 సిచ్యువేషన్ జ్ఞాపకం చేస్తాను, 2 సందర్భాలు. సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో 2వ వచనం నుండి నేను చదువుతాను. మందసము కిర్యత్యరీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, వినండి ఇప్పుడు, సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మల్లుకొనిన ఎడల, అనగా దేవుని వైపు మీరు తిరిగిన ఎడల. చాలామంది వీటిని అనుసరిస్తున్నారు. కొంతమంది దేవుని యొక్క నీతి, న్యాయమును, సత్యమును అనుసరించకుండా జీవిస్తుండగా, మరికొంతమంది దేనిని వాళ్ళు అనుసరిస్తున్నారు చెప్పేది శ్రద్ధగా వినండి. ప్రభుకి స్తోత్రం చెప్తారా? యేసు రక్తమే ప్రియులారా. కొంతమంది వాడు వ్యాపారాన్ని అనుసరిస్తున్నారు. కొంతమంది వారి యొక్క చేతి పనులని అనుసరిస్తున్నారు, దేవుణ్ణి కాదు. వారికి నచ్చిన వాటిని అనుసరిస్తున్నారు, దేవుణ్ణి అనుసరించడం కాదు. దేవుని వైపు తిరగలే, వాటి వైపే తిరిగి ఉన్నారు. దేవుడు నిన్ను పోషించడానికి సమర్థుడు కాడా? దేవుడు నిన్ను కుటుంబానికి కాపాడడానికి ఆయన సమర్థవంతుడు కాడా? స్తోత్రం. ప్రభు నేను స్వస్థపరచడానికి, విడుదల చేయడానికి ఆయనకు శక్తి లేదా? మరి ఎందుకు వారిని ఆశ్రయిస్తూ తిరుగుతున్నాం? ప్రభు వైపు మొదట తిరుగు, మొదట దేవుని వైపు తిరుగు, దేవుడు కార్యం చేస్తాడు. ప్రభుకి స్తోత్రం.
ఇజ్రాయెల్ ప్రజలు మిగిలిన అన్యజనులందరూ కూడా ఆరాధన చేసినట్టుగా వీరు కూడా విగ్రహాలు తయారు చేసుకొని అసేర దేవతలను అలాగే బయలు దేవతలను వారు ఏం చేశారంటే అస్తరోతు దేవతలకు గుడిలను కట్టి దేవత స్తంభాలను నిలబెట్టి మిగిలిన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరాధించినట్టుగా వీడు కూడా ఆరాధన చేసి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మాకు విజయం ఇవ్వమని. ఓహో అలాగా అన్నాడు. సరే, ఏ దేవుడిని మీకు ఆచరిస్తాను చూస్తానని చెప్పి దేవుడు మౌనంగా ఉండి వాళ్ళకి శత్రువుల చేతికి అప్పగించడం. అంతే. వెంటనే ఫిలిస్తీన్లు వచ్చి వారి మీద దాడి చేయగా ఫిలిస్తీన్లు ఎదుట ఏమాత్రం కూడా ఇజ్రాయెల్ ప్రజలు నిలువలేకపోయారు. మరి వాటిని ఆరాధన చేశారు కదా. ఒక సినిమా ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు, ఏ దేవుడు అసలు కరాఖండిగా నిజమైన వాడు ఎవరిని అనుసరించాలని ఎవడైనా నన్ను అడిగితే నేను యేసువే గొప్ప దేవుడు, ఆయన్ని అనుసరించాలని చెప్తాను అన్నాడు. ఎందుకు? అప్పుడు ఆ యాంకర్ అడిగారు, అసలు ఏంటి సార్ మీరు ఒక హైందవ దేశంలో ఉండి ఈ మాట మీరు చెప్తున్నారేంటి, అసలు అర్థం కాలేదు సార్ అని. అంటే మన దేశంలో కోట్ల కొద్ది దేవుడు ఉన్నారు, ఇంతమంది ఎన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ 146 కోట్ల మందికి దీవించలేని పరిస్థితులు ఉన్నారు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఒక్క దేవుడిని ఆరాధన చేస్తున్నారు. ఈనాడు అమెరికా దేశాన్ని చూస్తే అతి ఉన్నతమైన స్థితిలో ఉన్నది. మరి మా దేశంలో ఇంతమంది ఎన్ని కోట్ల దేవుళ్ళు ఉండి ఎందుకు అసలు కేవలం కొద్ది కోట్ల మంది ప్రజలను దీవించలేకపోతుంది? ఎందుకు? పేదరికం ఉన్నది కనుక. ఎవరిని నువ్వు సేవించి ఆరాధన చేయాలని ఎవరు నన్ను అడిగితే నేను యేసునే ఆరాధన చేయాలని చెప్తాను అన్నాడు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలు ఒక అన్యుడు చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభువుని ఆరాధన చేయడమే గొప్ప విషయం, ఎందుకంటే ఆయనలో నీతి ఉంది, నిజాయితీ ఉన్నది, న్యాయం ఉన్నది. ఆయన ఏమో పరిశుద్ధత కలిగించగలిగాడు, నీతి నిజాయితీ లేని దేవుళ్ళు ఉన్నారని చెప్పి ఆయన అన్నాడు. నేను అనలే. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని ప్రజలను అటువంటి గొప్ప దేవుణ్ణి వారు విడిచిపెట్టేసి మనుషుల చేత తయారు చేయబడిన, మనుషులు తయారు చేసే రంగులు పూసిన వాటికి, వారే మోసుకున్న వాటికి ఆయన ఆరాధన చేయడం మొదలుపెట్టారు ఇజ్రాయెల్ ప్రజలు. అందుకే వారు యుద్ధంలో ఓడిపోయారు. 20 సంవత్సరాలకు వారి జీవితంలో బానిసత్వంగా మారిపోయింది. 20 సంవత్సరం తర్వాత పశ్చాత్తాపము కలిగి ఇప్పుడు మధ్యవర్తి ఎవరైనా ఉంటే బాగున్ను, మరలా మన దేవుని వైపు ఎవరినైనా నడిపిస్తే బాగున్ను, దేవుని సన్నిధి లేక మన నిజమైన దేవుని వదిలేయడం మూలంగా ఇలా జరిగిందిరా బాబు అని చెప్పేసి వాళ్ళు మనసులో పశ్చాత్తాపం కలిగి ఉంటున్నప్పుడు సమయాలు కరెక్ట్ టైంలో వెళ్ళి వాళ్ళతో మాట్లాడితేమన్నాడంటే, మీరు దేవుని వైపు తిరిగిన ఎడల, ప్రభుకు స్తోత్రం, మీరు మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల, అన్య దేవతలను అస్తరతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును ప్రభుకు స్తోత్రం. సో దేవునికి అయిష్టమైన ఆయాసకరమైన పనులను కూడా సంపూర్ణంగా విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి ఆయన్ని సేవించినడలా అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి, అప్పుడు శత్రువు యొక్క బంధకము నుండి, అప్పుడు సాతాను యొక్క కట్ల నుండి, అప్పుడు అపవాది యొక్క కాడి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రభుకు స్తోత్రం. ఎగ్జాక్ట్ గా దేవుని సేవకుడైన ప్రవక్త అయిన సమయాలు చెప్పినట్టుగా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఒక నిర్ణయం తీసుకొని ఇక నుండి మనం దేవుని సేవిద్దాం, యెహోవాని ఆరాధన చేద్దామని వారు తమ ఈ యొక్క విగ్రహారాధన అంతా కూడా సంపూర్ణంగా పడద్రోసి, తోసివేసి, పారవేసి, విసర్జించి మిస్పా అనే ప్రాంతంలో ఏకంగా కూడుకొని ప్రభు సముఖంలో వారు ప్రార్థన ఏర్పాటు చేసుకున్న సభ ఏర్పాటు చేసుకున్నారు. దేవుని స్తోత్రం. ఉపవాస కూడిక ఏర్పాటు చేశారు. అందరూ కూడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. సడన్గా వాళ్ళేమో ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి కూడుకుంటే ఎవరో ఒకరు ఇలాగా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు. అవతల వెళ్ళి ఫిలిష్తీయులకు చెప్పేశారు, ఇవన్నీ మీకు తెలుసా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడి మీతో యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర వారు రెడీ అయ్యారన్నారంటే వీళ్ళేమో ప్రార్థన చేయడానికి కూడుకుంటే అపవాది ఎక్కడ చూసినా అబద్ధాలు చెప్పేసి ప్రజల మధ్య సమస్యలను క్రియేట్ చేస్తుంటాడు వాడు. నిజమా అని చెప్పి ఫిలిష్తీయులు ఏం చేశారు,
కత్తి కతార్లు ఖడ్గాలు పట్టుకొని వాళ్ళు యుద్ధానికి బయలుదేరారు. పాపం వీళ్ళేమో కూడుకుంది దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి. ప్రభు, అసలు నీకు తప్ప మాకు ఏరే ఆధారం లేదు నాన్న, ఇంతవరకు మేము తెలియకో జ్ఞానంతో తెలుసో కానీ తెలియకో మేము ప్రభు అజ్ఞానంతో పని చేసాం, తప్పు చేసాం, నాన్న క్షమించండి ప్రభు అని వీళ్ళు ప్రభు దగ్గర పశ్చాత్తపడడానికి కూడుకుంటే, దేవుని వైపు వారు తిరగడానికి వస్తే శాతానుడు ఈ విధంగా చేశాడు. వాళ్ళు వచ్చేసాడు. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు నమ్మదగిన వాడు. మీరు నా వైపు తిరిగినాడలా నేను మీ వైపు, గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ప్రభు వైపు తిరిగారో ఆ రోజు సమయంలో ప్రార్థన చేసిన తర్వాత, ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక, మీరు దేవుని వైపు తిరగండి, దైవజనులు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఆస్వాదించబడతారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరిగారు, సమయంలో ప్రార్థన చేశాడు. ఆ దినాన్న అద్భుత కార్యము జరిగింది. పౌరుషము గల ప్రభు కోపింపగా గల ప్రభు కోపింపగా పర్వతములను నాదులు వణికి చేసి శత్రు సైన్యమును, ఫిలిష్తీయుల సైన్యమును సంపూర్ణంగా హతమార్చాడు. దేవుని స్తోత్రం. 20 years వరకు వారు బానిసత్వములు ఉన్నారు. ఫిలిష్తీయులు భయముతో ఉన్నారు. ఒక్కసారి వారు దేవుని వైపు తిరిగినాడలా, ప్రభుకు స్తోత్రం, దేవుడు ఉరుములను మెరుపులను పుట్టించి, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గముతో చంపిన వారి కంటే ఈ మెరుపులు ఉరుముల చేత చచ్చిన వారు ఎక్కువ మందిని రాయబడింది. స్తోత్రం. మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు, ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. దైవ వాక్యంలో మరో విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఓకే, హోషే గ్రంథం 14వ అధ్యాయం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడిని యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో సెలవిచ్చినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము దేవా, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నువ్వు అంగీకరింపదగినది అవే మాకున్నవి ప్రభువా. అసురుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మేమే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపవాడవు నీవే కదా. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు,
మీరు నా వైపు తిరిగిన ఎడల, ఇక్కడ మాట్లాడుతున్నట్టు మాటలు సిద్ధపరచుకోమన్నాడు. ఏ మాటలు? ప్రభు దగ్గర పలకవలసిన మాటలు. ఏమనేట? 3వ వచనం చూస్తాను. దేవా, అసురుల చేత రక్షణ పొందగోరం. ఒకడు గుర్రములను బట్టి కానీ, రథములను బట్టి కానీ, సైన్యమును బట్టి కానీ అతిశయించకూడదు, వాటి యందు నమ్మిక ఉంచకూడదు. అందుకే మీ మెడిసిన్ల మీద నమ్మిక ఉంచవద్దు. తీసుకోవడంలో తప్పు లేదు, కానీ వాటి మీద నమ్మిక ఉంచవద్దు. ఇట్ ఈస్ ద లార్డ్ హూ హీల్స్ యూ. నిన్ను స్వస్థపరచువాడు యెహోవాయే. అది కేవలం నిమిత్తము మాత్రమే. మీరు చేసే చేతి పనులన్నిటి కూడా ఏదైనా సరే అవన్నీ కూడా కేవలం నిమిత్తం మాత్రమే. ప్రభువు ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడగలం. స్తోత్రం. ఆయన ఆశీర్వాదం లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనము ఉండదు. కనుక నువ్వు ఆయన్ని పట్టుకోవాలి, ఆయన వైపు తిరగాలి. ఇక్కడేమంటే, ప్రభువా, మాకు వీరి వలన ఇక రక్షణ కలగదు. దేని వలన మాకు రక్షణ కలగదు? నీ అందే మేము నమ్మిక వస్తున్నాం. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మేమిక నువ్వు గుర్రములను ఎక్కము, ఇక వాటిని ఎక్కేసి వెళ్ళిపోదాం, ఏదో చేసేద్దాం అని అనొద్దు దయచేసి. ప్రభు మీదే ఆధారపడాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉంటే హల్లెలూయా చెప్పండి. అయితే చాలామంది సంతోషం లేదని అర్థం. సరే, కనీసం ఆనందంగా ఉంటే హల్లెలూయా చెప్పండి. ఓకే, హల్లెలూయా. సో ప్రియులారా, మేమిక గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని ఇక మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. ఇంతకుముందు ఏం చేసేవారట? మీరే మాకు దేవుడు ఉన్నవాడు, మీరే మాకయ్యా, మీరు లేకపోతే ఎవరు లేరా, మాకు సాయం చేసేవాడు ఎవరు లేరే అన్నారు. ఇప్పుడేమంటున్నారంటే, ప్రభు అవన్నీ మేము వదిలిస్తున్నాము, నీవే మాకు తండ్రివి, నీవు కనికరము చూపగలిగిన వాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. నీవు ఆ రీతిగా దేవుని వైపు మాటలను సిద్ధపరచుకొని, నీ హృదయాన్ని సిద్ధపరచుకొని, నీ మనస్సును సిద్ధపరచుకొని దేవుని వైపు తిరిగిన ఎడల, ప్రభుకు స్తోత్రం, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితులు. స్తోత్రం. దేవుడు అంటాడు, వారి మీద నేను ఇంకా కోప పడకుండా మనస్ఫూర్తిగా నేను వారితో స్నేహం పెట్టుకుంటానన్నాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు అని నీవన స్నేహితుడు. ప్రభు అంటున్నాడు, నేను మీతో స్నేహ బంధాన్ని చేసుకుంటాను, మీరు నా వైపు తిరిగితే. స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఏం మారిపోద్ది ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం చదవబోతున్న లేఖనాలు చాలా అద్భుతమైనది. ప్రభు మాట్లాడుతూ 5వ వచనం అంటాడు, నేను చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాన్ని వేళ్లు తన్నున్నట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. మీకు అర్థం కాలేదు? హలో, ప్రైజ్ ది లార్డ్. చెట్టు నాకు మంచు ఉన్నట్టుగా నేను అతనికి ఉంటానన్నాడు దేవుడు. స్తోత్రం. చెట్టు మీద మంచు పడినప్పుడు దాని యొక్క ఆకులు పచ్చగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, తాజాగా. నేను ఆ విధంగా ఉంచుతానన్నాడు. నేను మీకు మంచు వలె ఉంటాను, తోడుగా ఉంటాను. స్తోత్రం. నిన్ను తాజాగా ఉంచుతాను, నిన్ను పచ్చగా ఉంచుతాను, నేనే మీకు తోడుగా ఉంటా. స్తోత్రం. ఇప్పుడు నా వైపు, స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అండ్ 2వ భాగంలో తామర పుష్పము పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతం దాన్ని వేళ్లు తన్నున్నట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. గట్టిగా స్తోత్రం.
వేరుతో సహా మీరు లోపలికి నాటబడినట్టుగా దేవుడు చేస్తాడు. అప్పుడు ఏం జరగబోతుందంటే మిమ్మల్ని ఎవరు కూడా కదిలింప చేయలేరు. ప్రభుకు స్తోత్రం. ఎవడు మిమ్మల్ని పెరికి వేయలేడు, ఎందుకంటే ఆయన నాటితే పెరగగలిగిన వాడు ఎవడున్నాడు? దేవుని వైపు తిరిగితే, ఆయన వాక్యము వైపు తిరగలిగితే, ఆయన వాక్యానుసారంగా తిరగగలిగితే ప్రభుకు స్తోత్రం, ఆయన నాటుతాడు, అద్భుత కార్యములు చూస్తా. ఆయన తర్వాత అంటున్నాడు, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండను. హల్లెలూయా. ప్రభువు అలాగ చేయునుగాక. అతని నీడ యందు నివసించేవాడు మరలి వస్తారు. ప్రభుకు స్తోత్రం. నీవే ఫలించడం కాదు, నీ నీడలోనికి అనేక మంది వస్తారు. ఎంతమంది అలా ఉండాలని ఆశిస్తున్నారు? హల్లెలూయా. అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే, నీడలోనికి అనేక మంది వస్తారని పదానికి అర్థం ఏంటంటే, నీ దగ్గరకు వచ్చి ఆశ్రయించడానికి చాలా మంది వస్తారు. అలాగే ఎవరున్నారు పరిశుద్ధ గ్రంథాల్లో? అబ్రహాము ఆ విధంగా ఉన్నాడు. ఎందుకంటే అతని ఇంట్లో అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, అతని దగ్గర చాలా మంది బ్రతుకుతున్నారు. ఈయన నీడగా ఉన్నాడు. స్తోత్రం. అనేక మంది మరలి వస్తారు నీ దగ్గరికి, నీ నీడకు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని నీడను ఆశ్రయించగలిగితే, ఆయనకు తిరిగితే నిన్ను ఒక నీడగలిగిన చెట్టులాగా ప్రభు ఉంచుతాడు. యోసేపునకు దేవుడు అలాగున చేశాడు, దావీదునకు దేవుడు అలాగున చేశాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. అనేక మంది భక్తుల జీవితాలను దేవుడు ఆ రీతిగా నీడగా నిలబెట్టాడు, అనేకులకు నీడ అందించే వ్యక్తిగా మార్చాడు. ప్రభు నామానికి స్తోత్రం. హల్లెలూయా. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము, ఇక బొమ్మలతో నాకేమి నిమిత్తమే ఏమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలనే నీకు ఫలము కలుగును. ప్రభుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ రీతిగా అనేకమైన ఆశీర్వాదకరమైన వచనాలు, మాటలు వారి జీవితంలో నెరవేర్చబడతాయి. ఎవరి జీవితంలో అంటే, దేవుని వైపునకు తిరిగిన. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఈవెన్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇది కొద్దిగా మీకు కాంట్రరీగా అనిపించవచ్చు, కానీ ఎగ్జాక్ట్గా దేవుని వాక్యం చెప్పక తప్పదు కనుక నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మలాకి గ్రంథంలో దీని గురించి పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తున్న మాట ఏంటంటే, మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుము అని మీరందరూ. ఏ విషయంలో ప్రభు తిరగాలి? ఆల్రెడీ నీ వైపు తిరిగి ఉన్నాం కదా. ఇక్కడ మరో తెగ కనబడుతున్నారు. ఏ తెగ అంటే, వారు జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నారు, కానీ ఒక విషయంలో దేవుని వైపు తిరగకుండా ఉన్నారు. ఏ విషయంలో? అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మేము దేని విషయంలో మేము తిరగాలి? మలాకి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి, దేని విషయంలో మేము తిరగాలి ప్రభు అంటే 8వ వచనంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగలునా, అయితే మీరు నా యొద్ద దొంగలిచ్చిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగలిగితామని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణను ఇవ్వక మగులు. ఈ జనులందరూ కూడా నా యొద్ద దొంగలించుచునే ఉన్నారు, అందుకే వారి స్థితి ఏంటో అని తెలియజేశాడు అక్కడ. అందువలన అనేక మంది జీవితాలు సరిగ్గా ఉండదు. అంటే ఆ ఫైనాన్షియల్ విషయంలో, ఆర్థిక విషయంలో ఇబ్బందిగానే ఉంటారు. ఓకే, మీరు నా వైపు తిరిగినడలా అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వడం, ప్రత్యేకంగా దశమభాగం కానీ ప్రతిష్ఠిత అర్పణలకు కానీ మన ప్రభు వైపు, ప్రభుకు మనం ఇస్తే నువ్వు దేవుని వైపు ఏ విషయంలో తిరిగితే దేవుడు ఆ విషయంలో నీ ఎడల తిరుగుతాడు. ఏం చేస్తాడు దేవుడు? నా మందిరములో ఆహారం ఉన్నట్లు
10వ భాగమంతా మీరు నా మందిరము నిధిలోనికి తీసుకుని రండి, దీన్ని చేసి మీరు నన్ను పరిశోధించినలా నేను ఆకాశము వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నాడు. మీ పంటను తినిపోయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగును. పిల్లరా, మనం దేవుని వైపు తిరిగి నడలంటే ఇక్కడ చెప్పబడిన మాట దేనికోసం, ఏ విషయంలో తిరగాలి? అందరూ దశభాగ విషయంలోనూ ఆ విషయంలో తిరిగితే దేవుడు తిరిగి నీ పంటను ఇస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. మీ పంటను తినివేస్తున్న పురుగులను ఆయన గద్దిస్తాడు. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. లూకాసు సువార్తలో మనకు తెలిసినాక 15వ అధ్యాయంలో అద్భుతమైన మాట మనం చూస్తాం. దేవుని ప్రజలారా, తప్పిపోయిన కుమారుడు తిరిగి మారు మనసు పొందుకున్నాడు. మొత్తం కోల్పోయాడు, డబ్బు ధనము ఆస్తి అంతా కూడా కోల్పోయాడు. తండ్రి దగ్గర ఉన్నాక ప్రేమ ఆప్యాయత కూడా కోల్పోయాడు, స్నేహితులను కూడా కోల్పోయాడు. అన్ని కోల్పోయిన తర్వాత, వస్త్రాలు కోల్పోయాడు, అన్ని కోల్పోయిన తర్వాత అతడు మనసు మార్చుకున్నాడు. అని అంటున్నాడు, మా తండ్రి యొద్ద అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, వారు పని వాళ్ళు తిన్న తర్వాత కూడా ఆహారం ఇంకా మిగిలే ఉంటుంది. నేను ఎందుకు ఈ స్థితిలో జీవించాలి? ఎందుకు ఈ దీనస్థితి? ఎందుకు ఈ భేదస్థితి? ఎందుకు ఏమనొచ్చాను దారిద్రపు స్థితి? నో, నేను నా తండ్రి యొద్దకు వెళ్తాను, తిరిగి నా తండ్రి యొద్దకు వెళతాను. స్తోత్రం. కొద్దిగా హల్లెలూయా. అతడు తిరిగి రాగా దేవుడు, అతని తండ్రి అతని స్థితిగతులను కూడా పూర్తిగా మార్చేశాడు. ప్రభుకు స్తోత్రం. తిరిగి రాగా అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, ఇతను ఏక వస్త్రములన్నీ కూడా, చినిగిపోయిన వస్త్రం అంతా కూడా తీసేయండి, అతన్ని కత్తిరించండి, అతన్ని స్నానం చేయించండి, అతనికి కొత్త వస్త్రము ధరింప చేయండి. దేవునికి స్తోత్రం. మరలా అతని వేలికి ఉంగరములు పెట్టండి. అగైన్ అతనికి మంచి చెప్పులు ఇవ్వండి. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు. ప్రభుకు స్తోత్రం. కాబట్టి లెట్ us మనం ఇప్పుడు ఆనందిద్దాం. ఏం చేసుకుందాం? స్తోత్రం. పిల్లలు తిరిగి తండ్రి వద్దకు వస్తే తండ్రిని స్థితిగతులను కూడా మరలా మార్చేస్తాడు. ఒక ప్రయోజనకమైన వ్యక్తిగా మారుస్తాడు. ప్రభుకు స్తోత్రం. సమాజంలో మరలా నీకు ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు ఇస్తాడు, ఒక విలువను దేవుడు ఇస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. అందుకంటాడు, నా వైపు మీరు తిరిగినడలా నేను మీ వైపు తిరుగుతాను. ఆయన తిరిగితే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, గొప్ప మేలును మనం అనుభవించగలం. దేవుని స్తోత్రం. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. మహిమహేక తండ్రి, ఘనత ప్రభావాలు మీకు ఆలోచిస్తాం. ఓ గ్లోరీ టు జీసస్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుల సత్యము వైపు మీరు తిరగాలి. ఘనమైన ఏవి ఘనమైనదో వాటి వైపు తిరగాలి. నీతి వైపు, న్యాయం వైపు తిరగాలి. స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఓ రబల కమల షకతల. ప్రభువు చెప్తున్న, నా వైపు మీరు తిరిగినడలా నేను మీ వైపు తిరుగుతాను. అప్పుడు నేను నీకు తోడవుడు. ఏవి ఘనమైనదో ఏవి నీచమైనదో నీవు తెలుసుకుని ఘనమైన వాటి వైపు, ఏది యోగ్యమైనదో వాటి వైపు తిరిగినడలా ప్రభు అంటున్నాడు. అప్పుడు నేనే నా సన్నిధిలో నిలబెడతాను, నీ పక్షముగా నేను యుద్ధం చేస్తాను, నీకు విడుదల అనుభవిస్తున్నాను. వాయుడు తిరిగినడలా నేను చెట్టులకు మంచు ఉన్నట్లుగా నేను ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడు. స్తోత్రములు. హల్లెలూయా. గ్లోరీ టు ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన వైపు తిరిగినడలా నీ పంటలో తిరిగి వేసిన పురుగులను గద్దిస్తాను, నువ్వు
ఫలించినట్టుగా నేను చేస్తాను. వాగ్దానం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు యుద్ధము చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయు, దేవుడే యుద్ధము చేసి తన ఉరుముల చేత మెరుగుల చేత ఫిలిష్తీయులందరినీ కూడా పడగొట్టగలిగాడు. నీ పక్షముగా దేవుడు యుద్ధము చేస్తాడు. ఆయన వైపు తిరిగి స్తోత్రం. నీ హృదయం దేవుని వైపు తిరిగి, పనుల వైపు కానీ, ఉద్యోగుల వైపు కానీ, వ్యాపారము కానీ, మరి ఏదైనా వాటి వైపు తిరగవద్దు. దేవుని వైపు నీ హృదయంలో తిరుగుకో. నీ మనస్సు తప్పిపోయిన కుమారుడు వల్ల తిరిగి ఆయన తండ్రి వచ్చినట్టుగా దేవుని వైపు తిరిగితే దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. మరలా నీకు ఉన్నత స్థితిని ప్రభుని కలుగజేస్తాడు. సమాజంలో విలువైన వ్యక్తిగా నిలబెడతాడు. ఆయన నీకు తోడే ఉంటాడు. స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సిస్టర్స్ ప్రార్థన చేస్తారు.